ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. కుటుంబ ఆస్తి పంపకాలపై అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఎలాగైతే వెళ్ళిపోదామండి. మనం ఉమ్మడి కుటుంబ ఆస్తి విభజన తర్వాత ప్రతి సభ్యునికి కేటాయించిన వాటాలు వారి స్వీయ సంపాదించినటువంటి ఆస్తిగా మారతాయని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. అటువంటి ఆస్తిని కలిగి ఉన్నటువంటి వ్యక్తి దాన్ని కోరుకున్న విధంగా విక్రయించడానికి, బదిలీ చేయడానికి లేదా వారసత్వం ఇవ్వడానికి హక్కు అయితే కలిగి ఉంటాడు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి హిందూ కుటుంబ సభ్యుడు హోదా రద్దు తర్వాత సంపాదించిన ఆస్తిని స్వీయ సంపాదించిన ఆస్తిగా పరిగణిస్తారు. అంటే ఆ వ్యక్తి ఇప్పుడు ఆ ఆస్తిపైన పూర్తి నియంత్రణ, యాజమాన్యాన్ని కలిగి ఉంటాడనమాట. ఒక కుటుంబ సభ్యుడు తమ వ్యక్తిగత వాటాను విక్రయించాలని ఎంచుకుంటూ వారు ఏదైనా కనుక స్వీయ సంపాదించిన ఆస్తితో చేసినట్లుగానే అలా చేయడానికి చట్టపరమైన హక్కును అయితే కలిగి ఉంటారనమాట. ఆస్తిని విభజించి వ్యక్తిగత వాటా స్పష్టంగా నిర్వహించబడి వేరు చేయబడితే ఆ వ్యక్తి ఇతర కుటుంబ సభ్యుల ఆమోదం అవసరం లేకుండా ఆ వాటాను అయితే అమ్ముకోవచ్చు, బదిలీ చేయవచ్చు అనమాట. ఎందుకంటే అది ఇప్పుడు వారి సొంతంగా సంపాదించిన ఆస్తి. దీని అర్థం ఆస్తిని ఎలా నిర్వహించాలి, విక్రయించాలా, బహుమతిగా ఇవ్వాలా లేదా వీలునామా ద్వారా అప్పగించాలనేది ఇష్టానుసారంగా వారు నిర్ణయించుకోవచ్చు. అయితే కుటుంబం అధికారికంగా ఆస్తిని విభజించకపోతే వ్యక్తిగత వాటాను విక్రయించడానికి ఇప్పటికీ ఇతర కోపరెన్స్ల నుండి ఒప్పందం అవసరం కావచ్చు. ఇది ఆస్తి చట్టపరమైన స్థితి విభజనకు సంబంధించిన స్థానిక చట్టాలను బట్టి ఉంటుందని న్యాయ నిపుణులు అయితే తెలిపారు. ఉమ్మడి కుటుంబ ఆస్తిని చట్ట ప్రకారం పంపిణీ చేసిన తర్వాత అది ఉమ్మడి కుటుంబ ఆస్తులుగా నిలిచిపోతుంది. సంబంధిత పార్టీల వాటాలు వారు స్వయంగా సంపాదించినటువంటి ఆస్తులు మారతాయని కోర్టు అయితే తన ఉత్తర్వులు అయితే పేర్కొందనమాట. తన విభజన తర్వాత ప్రతి పక్షం వీడి విభిన్న వాటాలను పొందుతుందని, అది వారి స్వంతంగా సంపాదించినటువంటి ఆస్తిగా మారుతుందని, విక్రయించడానికి, బదిలీ చేయడానికి లేదా వారసత్వంగా పొందేందుకు సంపూర్ణ హక్కులను కలిగి ఉంటుందని జస్టిస్ జేబీ పార్థివాలా, ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు అయితే చెప్పిందనమాట. ఇక అంగడి చంద్రన్న వర్సెస్ శంకరన్ ఇతరులు 2025లో సుప్రీంకోర్టులో తీర్పు అయితే చెప్పింది. ఆస్తి విషయంలో సంచలన తీర్పు అయితే చెప్పింది.